నాకు ఒక డౌట్ అండి, ఇంతమంది క్యారెక్టర్స్ అందరూ కూడా అంటే ఫెమిలియర్ ఫేసెస్, మేము వాళ్ళందరినీ ఇష్టపడుతూ ఉంటాం, ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క రోల్ ప్లే చేశారు. అంతమంది హరుడుకి ఎందుకు అవసరం పడ్డారంటే ఆ స్టోరీలో బలం ఉందా, లేదా మనకు క్యారెక్టర్స్ వస్తేనే ఆ స్టోరీకి బలం వస్తుంది అనుకున్నారా? స్టోరీ రాసుకున్నాక వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఫస్ట్ నేను స్టోరీ రాసుకున్నాను, వాళ్ళు నరేట్ చేశాను. ఇప్పుడు ఎవరైనా నచ్చకపోతే ఎవరు చేయరు కదండి ఈరోజు. 100% అవన్నీ మనం బలవంతం పెట్టి చేయించలేం. నేనైతే మ్యామ్ ఇది రాసుకున్నాను, ఇది మీ క్యారెక్టర్, అందరికి అదే ఏదైతే చెప్పామో అది తీసాను. 4 పిల్లర్స్ ఎంత ఇంపార్టెంట్. సో ఇక్కడ అందరు క్యారెక్టర్స్ అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఒక సుమన్ గారు సేమ్ క్యారెక్టర్ చేశారు. సో ఎవరు అందరూ ఒక పిల్లర్ల క్యారెక్టర్ ప్లే చేశారు. అందరిది ఈక్వల్ రోల్, అందరిది మంచి ఇంపార్టెంట్ రోల్. సో బిటెక్ బ్యాచ్ కంప్లీట్లీ ఒక వాళ్ళ మీద ఒక థీమ్ వెళ్తారు దొంగతనాలది. హీరో గారు కంప్లీట్లీ ఆ బ్యాచ్ని కాపాడడం, అట్ ద సేమ్ హెబ్బా టీమ్ లైక్ అంతే హరుడు జస్టిఫికేషన్లో లైక్ శివతాండం చేశాడు హీరో గారు. ఆ దొంగతనాలు అనేది ఒక కొత్త పాయింట్. ఈ దొంగతనాలతో ఎవరికి హామ్ జరగదు, ఎవరికి నష్టం జరగదు. చేసి దొంగతనమే కానీ దొంగతనం కదా. దొంగతనం అంటేనే అదే కొత్తది, అదే మరి కొత్తదనం. అండ్ అది రియల్ ఇన్సిడెంట్స్ లో బేస్ అయ్యి ఇండియా మొత్తం అలాంటి దొంగతనాలు రెగ్యులర్ జరుగుతున్నాయి స్టిల్. మీరు ఎక్కడ అంటే చూసారు ఈ ఈవెంట్ ని? ఐ మీన్ రియల్ ఇన్సిడెంట్స్ అంటున్నారు కదా, యాక్చువల్లీ అది చెప్తే సినిమా స్టోరీ చెప్పేసి నా లైఫ్ లో జరిగింది అది. మీరు పర్సనల్ గా ఎక్కడ చూసుంటారని నేను ఇప్పుడు న్యూస్ పేపర్స్ లో వచ్చినాయి. అయ్యి న్యూస్ పేపర్ గా నాకు జరిగింది ఆ ఇన్సిడెంట్ ఒకటి, అంటే చెప్పకూడదు, అది నాకు జరిగింది. ఓకే. సో అలా ఒక రియల్ ఇన్సిడెంట్స్ లో జరిగిన పాయింట్లని తీసుకొని అన్ని క్యారెక్టర్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక కమర్షియల్ మాస్ ఫిల్మ్, ఎంటర్టైన్మెంట్ తో కూడి మంచి సాంగ్స్, ఫైట్స్, కామెడీ కూడా ఉంటుంది. అలీ గారి కామెడీ అండ్ సలోని స్పెషల్ సాంగ్. ఎస్